ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇది బాగానే ఉంది. ఏం చేసావో గుర్తులేదా? అదా అంటే మిమ్మల్ని ఇలా పట్టుకున్నాను కదా, దాని గురించేనా? కాదు, తాతయ్యని బతికించా ఉంట కదా. థ్యాంక్ యూ. పల్లెటూరులో పుట్టి అక్షరం ముక్క రాని నువ్వు డాక్టర్స్ చేయలేని పని చేసి తాతయ్యని సేవ్ చేశావు. రియలీ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉన్నారా డాక్టర్? ఇప్పుడు ఎలా ఉంది మా తాతయ్యకి? ఈ డాక్టర్ అమ్మని అడగండి. ఏ డాక్టర్ అమ్మా? పెద్ద ఇంటికి తీసుకెళ్తావా? మీరు పంపిస్తే. ఇంటి దగ్గర నువ్వు చూసుకుంటావు కదా. డిశ్చార్జ్ రాస్తాను, ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. నువ్వు వెళ్ళు, తాతయ్యని నేను చూసుకుంటాను. పర్లేదు, పెద్ద నిద్రపోయాక వెళ్తా. జోల పడతావా? అక్కర్లేదు, చీకటి పడింది. నిన్ను అపురూపంగా చూసుకునే మీ అత్త కంగారు పడుతుంది. నువ్వు వెళ్ళు. సరే, ఏముంది, ఎప్పుడేసుకోవాలో చెప్పేసి వెళ్తా. అవసరం లేదు. ఏవి ఎప్పుడు వేయాలో ప్రిస్క్రిప్షన్ మీద క్లియర్గా రాసుంటుంది. ఓ, నీకు ప్రిస్క్రిప్షన్ అంటే తెలియదు కదా. ఈ ఫైల్లో అన్నీ క్లియర్గా రాసుంటాయని చెప్తున్నాను. నేను మా తాతయ్యని చూసుకుంటాను. మా తాతయ్యని వదిలేసి చెన్నైకి వెళ్ళినందుకు నా మీద బాగా విరుచుకుపడ్డావు కదా. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని చెంగుని ఎగిరావు కదా. మాకు బాధ్యత ఉందమ్మా. మా తాత అంటే మాకు ప్రేమ ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో, పోతామండి, పోతాం. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయింది ఈ ప్రేమంతా? ఇప్పుడొచ్చి మేం చూసుకుంటావు నువ్వు వెళ్ళు, మేం చూసుకుంటావు నువ్వు వెళ్ళు అని ఓ పెద్ద పొడింగిలా మాట్లాడుతున్నారే. నేను పుడింగా? నేనా? ఏమన్నా నువ్వు? ఏంటి? ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? మీదకి వస్తున్నారేంటి? ఏంటి ఏంటి అంటున్నా? ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? లాభం లేదు, నీకు ఆయిల్లే కరెక్ట్. నేను పెట్టిన బాంబు మామూలుదా? అనుమానం ముదిరిపోయినట్టుంది. వాగ్దేవి, ఎక్కడికి? అడిగేస్తాను, కడిగేస్తాను. అడగడం కడగడం మొదలు పెడితే కాపురాలు నిలబడవు. ఇప్పుడు మాత్రం ఇద్దరం ఏం వెలగబెడుతున్నావని? తూర్పులో ఆయన సున్నాలు చుడుతూ కూర్చుంటే పడమరన నేను నెంబర్ 1ని చెక్కుకుంటూ కూర్చుంటున్నాను. ఇది స్కూల్ కాదు, స్టూడెంట్స్ని లేపి క్వశ్చన్స్ అడిగినట్టు అడగడానికి. ఫస్ట్ మనం ఆ నెంబర్ 2 ఎవరో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? నెంబర్ 2ని. షటప్ కాచాయిని.
ఈ ఇంట్లో నెంబర్ 1 మాత్రమే వినపడాలి. 2లు 3లు బ్యాన్ చేసేశాను. ఎవరికి చెప్పకుండా పెళ్లి చూపుల మధ్యలో నుంచి వెళ్ళిపోయాను. అత్తకి ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఇప్పుడు ఏమంటుందో ఏంటో. వచ్చావా అత్త, అది పెద్దయ్యకి. తెలుసు తెలుసు, ఊరంతా గుప్పు మందిలే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన బతికిపోయాడంట కదా. ఇంకా ముసలాయనకి ఈ భూమి మీద నూకలున్నాయన్నమాట. అత్త, వీళ్ళున్నారా? అంత తేలిగ్గా ఎల్లనిత్తానా? తొందరగా ఎల్లి మొహం కడుక్కొనిరా పో పో. యదవసంత అని ఏమయ్యోయ్, అది ఆసుపత్రి నుంచి వచ్చేసినది గాని రారా. ఇంకోసారి టీ తాగుతారా బాబు? అతికితే గతకదని అన్నం పెట్టకుండా టీలి మీద టీలు ఇచ్చి కాలిగున్న కడుపుని చెరువులో చేశారు. ఇంక చాలు తల్లి, మేము వెళ్ళొస్తాం. ఆహానండి, మేము వెళ్తాం. అదేంటి బాబు, అమ్మాయి వచ్చినది, పెళ్లి చూపులు చూడరా? అది పెళ్లి చూపులా మళ్ళీ చూపులా? అదేంటి బాబు అలా అంటారు? ఇప్పుడే తీసుకొస్తాను, కూర్చోండి కూర్చోండి. దేవుడోయ్, ఈ సంబంధాన్ని ఎట్టయినా వదిలించుకుందాం చూస్తా ఉంటే ఈ మహాతల్లి బలవంతంగా కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి చూపులు అంటా ఉన్నది ఏంది? ఫోటో ముద్దు పెట్టుకునేందుకే సావు పాదినాడంటే, తారి కడతానంటే తాడేసి ఊరేసి చంపేసిపోతాడేమో. కూకో. చూసింది చాలుగానే మీ పిల్లకి నేను ఇట్టం లేదా కనుక్కోండి. దాని మొహం, నా మేనకోడల మాటే గాని కన్న కూతుర్లో పెంచాను దాన్ని. నేనెంత చెప్తే అంతే. నీకేం తెలుసు తల్లి, మీ మేనకోడలు నాకేం చెప్పిందో? ఆపద్బాంధుడు, ఆత్మబంధువు, తూనీగా చిన్ననాటి స్నేహితుడని ఏటేటో చెప్పింది తల్లి. వాడొచ్చి ఎక్కడ ఎగిరిగిరి తంతోడని నేను అడలిపోయి సస్తా ఉన్నా. నాగమణి, పెళ్ళంటే ఆషామాషి కాదు. సరస్సు మనసులో ఏముందో కనుక్కోవా? చెప్పమ్మా, బాగా ఆలోచించి చెప్పు. అవునవును, బాగా ఆలోచించుకుని చెప్పు. మా చెల్లి లోకం తెలియని అమాయకురాలు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా మీద దిగులు పెట్టుకుంటుంది. అదసలు నేను లేకుండా ఉండలేదు. కాబట్టి పెళ్ళైతే చిన్నిని నాతో పాటే తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అమ్మయ్యా, తప్పించుకునేదానికి మంచి ఛాన్స్ దొరికింది. దానికి నేను ఒప్పుకోనుగా.
నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నాకు నా చెల్లె ముఖ్యం. ఏటి సరసు అట్టా అంటావు? సిన్నిని చూసుకోవడానికి మేమంతా లేమా ఏటి? లేదు లేదు, అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది. అయ్యా అమ్మా లేండి వెళ్దాం. ఆఖరి బోర్డు వెళ్ళిపోయిందంటే ఈదుకుంటా ఆ ఒంటికి వెళ్ళాలి. పదండి పోదాం. అయ్యో ఆగండి బాబు, ఆగండి. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకోవటం పడుకొని మాట్లాడటం మా వంశంలోనే లేదు. పదండి పోదాం. అయ్యో పదండి బాబు, బాబు, వెళ్ళిపోదాం, పదండి. అమ్మా, ఇదిగో బాబు. దొంగ మొహందానా అని ఆ మెదడు లేని దానికోసం పోగొట్టావు కదే. నీ నెత్తిన శనికొస్తుందా ఏటి? ఛీ, దరిద్రం అని దరిద్రం. సరసు, నువ్వెందుకు ఒప్పుకోకపోయినా కుర్రాడు బాగాలేడమ్మా. నీకే కాదు, నాకు కూడా నచ్చలేదు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది. నా పెళ్లి చూపులు చెడగొట్టింది కాకుండా నీ పెళ్లి చూపులు కూడా చెడగొట్టుకున్నావు కదే. దరిద్ర మోహన్ ఛీ. నువ్వు ఆ కుర్రను ప్రేమిస్తున్నావు. బై ది వే, చీరలో బాగున్నావు. చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసి మనసులో ఏమీ లేనప్పుడు ఎదురుపడితే ఏమీ అనిపించేది కాదు. ప్రేమ మొదలయ్యాక ఏదో గమ్మత్తైన గుబులు మొదలైందేంటి? మన రాహుల్ బాబే కదా. సరసు,
ఏదో పని మీద వెళుతున్నట్టున్నావమ్మా? పెద్ద దగ్గరికి మామయ్య. మందులు నేను ఇస్తే గానీ వేసుకోడు కదా. అవునవును. సరే వెళ్ళు. ఏమైనా చెప్పాలా మామయ్య? చెప్పండి మామయ్య. నా దగ్గర ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకు? అమ్మే బ్రతికుంటే ఈ ప్రశ్న వచ్చేది కాదమ్మా. మీ నాన్న దగ్గరుంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే ఆడపిల్ల మనసు ఆ బిడ్డ కళ్ళల్లోనే తల్లికి తెలిసిపోతుందట. కాని ఆ మనసులో ఏముందో తండ్రికి చెప్తే తప్ప తెలియదట. తల్లి తరువాత తల్లి లాంటివాడు మేనమామ. కాని నీ తండ్రి స్థానంలో నిలబడి అడుగుతున్నానమ్మా, నీకసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈ ఇంట్లో మీ అత్తయ్య ఎవరి అభిప్రాయాలతోనూ సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నీ వేరు, పెళ్లి వేరు. ఇన్నేళ్ళు నీకోసం ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు నీకిష్టం లేని పెళ్లి మాత్రం చేయనమ్మా. ఈ చెర నుంచి నిన్ను పంపించేటప్పుడు నీకు నచ్చిన చోటుకే పంపిస్తాను. చెప్పు సరసు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? రాహుల్ బాబు ఉన్నాడని చెప్పాలా? మామయ్య ఏమనుకుంటాడు? మామయ్య, కొద్ది రోజులు నా పెళ్లి విషయం వాయిదా వేయండి. కావాలంటే ప్రభ పెళ్లి చేయండి. ఎందుకమ్మా? నాకు చిన్ని బాధ్యత ఉంది. పెద్దయ్యని వాళ్ళ కుటుంబంలో కలపాల్సిన బాధ్యత కూడా ఉంది. అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు మామయ్య. నీకు పెళ్లి చేసి పంపిస్తే నీ కష్టాలు తీరతాయని నా ఆశమ్మా. సరే, నీ ఇష్టం. మీ అత్తయ్య ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆపడానికి చూస్తాను. నీలాంటి గుణవంతురాల్ని చేసుకునే అదృష్టం ఏ కుర్రాడికుందో. థ్యాంక్ యూ. హలో, రాహుల్ హియర్. రాహుల్, మేడం, హౌ ఆర్ యూ మ్యామ్? ఐమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఎక్కడున్నావు రాహుల్? తంగవేల్ స్ట్రీట్లో ఉన్నాను మేడం. అదే చెన్నైలో ఉన్నాను. చెన్నైకి అన్ని చాలు ఎప్పుడు యాడ్ చేశారు? తంగవేల్ స్ట్రీట్కి 3 తాలు ఎందుకు యాడ్ చేశారు? గుడ్ జోక్ మ్యామ్. సరే, నువ్వు ఒక పని చేయాలి. మన చెన్నై బ్రాంచ్కి అర్జెంటుగా వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో రేపు పొద్దున్నే ఇన్స్పెక్షన్ ఉందని చెప్పాలి. రేపా? ఏం చేయాలి మ్యామ్? మళ్ళీ చెప్పండి, నాకు ఇక్కడ సరిగ్గా వినిపించలేదు మ్యామ్. రేపు ఏం చేయాలి? రేపు కాదు,
ఇవాళ్లే చెప్పాలి, ఇప్పుడే. హలో 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 మ్యామ్. రాహుల్, నాకు లైన్ క్లియర్గా ఉంది. మేడం, నాకు ఇక్కడ ఏం వినిపించట్లేదు. సిగ్నల్స్ ఏం లేవు మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ, నేను మహేంద్రవరంలో ఉన్నానని తెలిస్తే నా లైఫ్ అనుకోని మలుపు తిరిగి ఉండేదేమో.